తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ వలీ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ అన్నారు. స్థానిక సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వలీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల పైబడి అధికారంలో ఉన్నారని, అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికొదిలేసి తన మిత్రులైనటువంటి అంబానీ, ఆదానీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత ఇల్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పాశం వెంకటేష్, తెనాలి ఏఐవైఎఫ్ నాయకులు కోలా శేఖర్, మన్నెం నరేంద్ర, శరత్, హేమంత్, రాము తదితర యువకులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య 66వ వార్షికోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య 1959 మే 3న ఆనాడు ఏదైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి ఈనాడు దాకా విద్యార్థుల కోసం, యువజనుల కోసం, విద్యా, వైద్యం, ఉపాధి కోసం ఆనాటి నుంచి ఈనాడు దాకా పోరాటం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. దాని మీద కూడా రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగిస్తాము. అదేవిధంగా అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు మే 15 అంటే ఈ నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క జాతీయ మహాసభలకి దేశంలో ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క మహాసభల్లో నిరుద్యోగ యువత ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నదో ఆ యొక్క నిరుద్యోగ యువతకి విద్యా, వైద్యం, ఉపాధి పైన ప్రధానంగా చర్చ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా